వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్ జ్ఞాన గంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము పంచమ బ్రాహ్మణము. దీంట్లో 8వ ప్రసంగాన్ని చూడండి. రెడ్డప్ప గారు మా వద్ద ఉన్నటువంటిది సంస్కృత లిపిలో ఉన్నది, ఉపనిషత్తు సంస్కృత భాషలో ఉన్నది కాబట్టి మరి అది మీకు ఉపయోగపడుతుందంటే నేను పంపించగలుగుతాను. లేదంటే మీకు గోరఖ్పూర్ గీతా ప్రెస్ లో ఎక్కడైనా దొరుకుతాయి. అదే పంపించండి స్వామి, సంస్కృత లిపి ఉండేది, పర్వాలేదు. సంస్కృత లిపిని గుర్తుపడతారా? మీరు చెప్తుంటారు కదా, తెలుసుకోవచ్చు సార్. సరే, విజ్ఞాతం విజిజ్ఞాస్యం అవిజ్ఞాతం ఏత ఏవ. విజ్ఞాతం తెలుసుకున్నది, విజ్ఞాస్యం తెలుసుకోబడేటువంటిది, అవిజ్ఞాతం తెలుసుకున్నటువంటిది. ఏత ఏవ ఇదే రహస్యం. యత్ కించ విజ్ఞాతం వాచస్తద్రూపం వాగ్హి విజ్ఞాత వాగేవ తద్భూత్వా అవతి. ఇక ఏ కొంచెమైతే తెలుసుకోబోతున్నటువంటి వాక్ సామర్థ్యం, ఎనర్జీ, ఊర్జా యొక్క ప్రపంచాన్ని మనం తెలుసుకోబోతున్నాము. అటువంటి తద్రూపం, ఆ యొక్క రూప వ్యవహారమే వాగ్ అంటే వాక్ సామర్థ్యము. ఈ విజ్ఞాత వాగేవ తద్భూత్వా అవతి. ఇక విజ్ఞాత తెలుసుకునేటువంటి వ్యక్తి ఆ యొక్క వాక్ సామర్థ్యంని తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ పరిస్థితి ఏంటంటే, మరి జన్మాంతరంతో వచ్చినటువంటి ఈ యొక్క కర్మఫలము కాబట్టి ఆ కర్మఫలానుసారంగా మరి ఈ యొక్క కుటుంబ సంబంధం, ఈ యొక్క శారీరక సంబంధం ఏర్పడింది కాబట్టి దాంట్లో మరి బద్ధకత, సోమరితనం, అంటే రాత్రి ఆలస్యంగా పడుకుంటే పొద్దున ఆలస్యంగా లేస్తున్నారు, సమయానికి రావట్లేదు. లక్ష్మణ్ గారు మొదటనైతే చాలా ఆచితూచి చాలా లోతుగా చెప్పారు. ఇప్పుడు ఏంటంటే వేరేగా చెప్తున్నారు. ప్రసంగానికి దాంట్లో ఒదగట్లేదు మీ అభిప్రాయం. శ్యామలయ్య గారు అయితే ఇంకా బయటనే, ఇంట్లో ఉండే వ్యక్తి ఎవరయ్యా అని అడిగితే మాకు ఒక ఇల్లున్నది, ఆ ఊర్లో ఇల్లున్నది అనేటువంటిది బయట ప్రసంగాన్ని బయట తిరుగుతున్నారు. లోపలికి రావాలి, గర్భగుడిలోకి వచ్చి గర్భగుడిలో దర్శనం చేసుకోవాలి. అక్కడ చెప్తుంటేనే మనకు విషయం పట్టుబడుతుంటది. అందుకని ఆలోచించండి. ప్రతి విషయంలో కూర్చున్నా, మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, అన్నం తింటున్నా, పడుకుంటున్నా, ప్రతి విషయంలో ఆలోచిస్తే అప్పుడు
అంతర్రహస్యం అనేటువంటిది అభివ్యక్తం అవుతుంటది. తొమ్మిదవ ప్రసంగాన్ని చూడండి. యత్కించ విజిజ్ఞాస్యం మనసస్తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం మన ఏవ తద్భూత్వా అవతి. ఇక ఏ కొంచెమైతే ఇంకా వాక్ సామర్థ్యానికంటే, అంటే వాక్ సామర్థ్యం ఆ రకంగా ఎలా అభివ్యక్తం అవుతుంది, మరియు అంతకు మించినటువంటి సామర్థ్యం ఏమిటి అనేటువంటిది తెలుసుకున్నట్లయితే దాని వెనుక ఉన్నటువంటిది మనస్సు. ఈ మనస్సు తద్రూపం మనోహి విజిజ్ఞాస్యం. ఈ యొక్క మనస్సే కుతూహల ప్రవృత్తితోటి ఈ యొక్క ఎనర్జీ వెంటబడి ఎనర్జీని పసిగడుతుంది. మన ఏనం తద్భూత్వా అవతి. ఈ యొక్క మనస్సే ఆ యొక్క ఇంద్రియముగా అయ్యి ఈ యొక్క వాక్ సామర్థ్యం అభివ్యక్తపరుస్తూ, అంటే ఈ మనస్సు జడం, మనస్సుకు ఏమి తెలియదు. మనస్సుకు దీని వెనుక ఉన్నటువంటిది ఎవరు అంటే ఆత్మయే మనస్సుగా, ఆత్మయే ఇంద్రియముగా, ఆత్మయే వాక్ సామర్థ్యముగా అభివ్యక్తమై తన అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుంది. వీటన్నింటి వెనక ఆత్మనే ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఆ రకంగా దీనిని రక్షిస్తున్నది. యత్కించ విజ్ఞాతం ప్రాణస్య తద్రూపం ప్రాణో హి అవిజ్ఞాతః ప్రాణ ఏనం తద్భూత్వా అవతి. ఇక ఏ కొంచెమైతే అవిజ్ఞాతం అంటే తెలుసుకోబడి ఉన్నదో, ఏదైతే మనకు అవగాహన కలిగి ఉన్నదో, ఏ విషయం పట్లనైతే, ఏ ఇంద్రియం పట్లనైతే, ఏ సంబంధం పట్లనైతే, ఏ ఆత్మ పట్లనైతే, ఏ రహస్యమైతే, ఏ ఎనర్జీ ఊర్జా శక్తి పట్లనైతే మనకు అవగాహన కలిగి ఉన్నదో, అదే రూపకంగా ప్రాణస్య, ఇప్పుడు ప్రాణం గురించి శ్వాస ప్రశ్వాస ఎవరు పీలుస్తున్నారు, శ్వాస ప్రశ్వాస ఎవరు పీలుస్తున్నారు, ఈ ప్రాణం ఎవరు తీసుకుంటున్నారు, అపానం ఎవరు వదులుతున్నారు, ఈ రకంగా అపానం వెనకాల ఉన్నది ఎవరు, తద్రూపం ప్రాణో హి అవిజ్ఞాత. ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటిది అనేటువంటి ఈ శాబ్దికమైనటువంటి, సూక్ష్మంగా గమనిస్తే శబ్దం వినబడుతుంది, స్థూలంగా గమనిస్తే మాత్రం ముక్కుతోటి గాలి బయట నుంచి లోపలికి వస్తున్నట్టు, లోపల నుంచి బయటకు పోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రాణయేనం తద్భూత్వా అవతి. ఈ ప్రాణమే ఈ యొక్క జీవితం. వరలక్ష్మి గారు చెప్పదలుచుకున్నటువంటిది జీవితం గురించి చెప్తున్నటువంటిది ఆ రకంగా చెప్పి బయటనే వారు కూడా వదిలేశారు. ఈ జీవితమే దేహానికి ఈ ఆత్మకు రెండింటి మధ్య సంబంధం ఏర్పరచుకొని ఉంది. ఆ జీవితాన్ని వదిలేసిపోవడం. ఇక వారు శ్యామలయ్య గారు చెప్పినటువంటిది ఏంటంటే వృద్ధాప్యంలో చనిపోతారంట. ఈ యొక్క భ్రూణ హత్య, గర్భపాతం జరగడం, పిల్లలు అనారోగ్యంతో చనిపోవడం, అకాల మృత్యువును గమనించట్లేదు వారు. అందుకని మృత్యువు అనేటువంటిది ఎప్పుడైనా రావచ్చు అనేటువంటిది అభిప్రాయం. మృత్యువు నిశ్చితం కాదు, వృద్ధాప్యంలోనే వస్తుంది. లక్ష్మణ్ గారు రూపం లేదన్నారు కదా ఆచార్జీ, రూపం ఉంటేనే కదా ఇప్పుడు ఇక్కడ ఈ దేహంతో గుర్తింపబడి వ్యవహారం చేస్తున్నాం కదా ఆచార్జీ, అది రావాలి కదా. మరి మధ్యలోనే దేహం వచ్చింది కదా, అది తెలియాలి కదా, చివర మొదలా చెప్పారు ఆచార్జీ, అందుకని దాని గురించి చెప్పాను, వివరించలేదు అనమాట ఆచార్జీ. ధన్యవాదాలు. వాచః పృథివీ శరీరం. ఇక ఆ యొక్క ఆత్మ యొక్కయే ఈ వాక్కు, ఈ పృథివీ తత్వమే శరీరం. పృథివీ తత్వం ఏ రకంగా అంటే పృథివీ నుండి పండుతున్నటువంటి పంటలు, అన్న ఆహారం ద్వారా ఈ శరీర నిర్మాణం జరుగుతుంటది. కాబట్టి పృథివీ శరీరం. జ్యోతి రూపం. ఈ జ్యోతి అంటే ఈ యొక్క కంటి ద్వారా చూసేటువంటిది రూపం. జ్యోతి ఉంటేనే కనిపిస్తుంటది. కంటికి చూసేటువంటి సామర్థ్యం లేదు. కంటికి ఇంకొక సహకారం కావాలి, జ్యోతి ప్రకాశ స్వరూపం కావాలి. ఆ ప్రకాశం ఉంటేనే ఈ కన్ను జ్యోతిని చూడగలుగుతుంది.
రూపం అయం అగ్ని తద్ తద్ యావతి ఏవ వాక్ వాక్ తావతి పృథివీ తావాన్ అయం అగ్ని. ఇక ఎంతవరకైతే ఈ జ్యోతి రూపం అయం అగ్ని, ఇది అగ్ని స్వరూపం. ఈ జ్యోతి జ్యోతి అని అంటే మన శరీరంలో జఠరాగ్ని జీర్ణ శక్తి ఏదైతే ఉందో దానితోటి ఈ యొక్క శరీరంలో వేడి పుడుతుంది కదా, దానిని అగ్ని అనడం జరుగుతుంది. అగ్ని తద్ యావతి, ఎంతవరకైతే ఉంటుంటుందో, వాక్ తావతి, అంతవరకు ఈ వాక్ సామర్థ్యం అనేటువంటిది శరీరంలో ఉంటుంది. పృథివీ తావాన్ అయం అగ్ని, ఈ యొక్క దేహం అనేటువంటిది కూడా సజీవంగా ఉండగలుగుతుంది. అవా ఏతస్య మనసోః ద్యౌః శరీరం జ్యోతి రూపం అసౌ ఆదిత్యః తద్ యావదేవ మనస్తావతి ద్యౌః తావాన్ అసౌ ఆదిత్యస్తౌ మిథునః సమేతాం తతః ప్రాణో అజాయత స ఇంద్రః స ఏషో అసపత్నో ద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి య ఏవం వేద. అథ ఏతస్య ఇక ఈ యొక్క సంబంధం చూపిస్తున్నటువంటి ఆత్మ సంబంధాన్ని చూపిస్తున్నటువంటి ఇంద్రియాలతోటి వాక్ సామర్థ్యంతో వీరి ఇరువురి మధ్య ఉన్నటువంటి మనసహ, ఈ మనస్సు అనేటువంటిది ద్యౌహు. ద్యౌహు అంటే ద్యుత దీప్తౌ, ఈ ఆకాశంలో సూర్యచంద్ర నక్షత్రాలు ఏవైతే ప్రకాశితమై ఉంటున్నాయో ఆ ప్రకాశితమయ్యేటువంటి ఈ ద్యౌహు వలె మన శరీరంలో ఈ మనస్సు అనేటువంటిది ఉంటుంటుంది. అది ఎక్కడా కనిపించదు, ఎక్కడ చూస్తే అక్కడే చంచలంగా ఉండి అంత వ్యవహారం అంతా తానే చేయిస్తున్నట్టుగా కనిపిస్తుంటారు. జ్యోతి రూపం అసౌ ఆదిత్య, ఈ జ్యోతి రూపం అనేటువంటిది, ఈ ప్రకాశం అనేటువంటిది ఆదిత్య అసౌ ఆదిత్య, ఈ యొక్క సూర్యుని ద్వారా వస్తుంది. ఆదిత్య తద్ యావదేవ మనః, ఈ యొక్క సూర్యుని యొక్క సంబంధం ఉన్నంత వరకు, ఎంతవరకైతే ఈ సంబంధం ఉంటుందో, యావదేవ ఎంతవరకైతే ఉంటుందో, మనః తావతి, మనస్సు కూడా అదే రకంగా అంతవరకే చురుగ్గా పనిచేస్తూ ఉంటుంటది. జోహు తావాన్ అసౌ ఆదిత్యస్తౌ మిథునః, ఈ జోహు అంటే మనస్సు అనేటువంటిది ఎంతవరకైతే మన శరీరంలో ఉండి స్ఫూర్తిదాయకంగా ఉండి ఇంద్రియాలకు ముందుగా ఇంద్రియాలను నడిపిస్తూ ఉంటుంటుందో, ఇంద్రియాల ద్వారా విషయాన్ని ఆత్మకు అందజేస్తూ ఉంటుంటుందో, ఆ రూపకంగా ఆదిత్యస్తౌ, ఈ యొక్క జోహు ఆదిత్య, ఈ రెండింటి యొక్క ఆదిత్యస్తౌ మిథునం సమేతాం, ఇవి రెండు ఎప్పుడైతే కలుస్తూ ఉంటుంటాయో, సమేతాం తతః ప్రాణో అజాయత, ఈ రెండింటి ద్వారానే ప్రాణం అనేటువంటిది ఉత్పన్నమవుతుంది. ఆ ప్రాణశక్తిని గ్రహించేది ఎవరు అంటే సా ఇంద్ర, అతడు ఇంద్రుడు. ఇంద్రుడు అంటే ఆత్మ. సా ఏషో అసపత్నో ద్వితీయో వై సపత్నో నాస్య సపత్నో భవతి యా ఏవం వేద. ఈ యొక్క ఇంద్రుడు అసపత్న అంటే మరొకతను వేరైనటువంటి వాడు కాదు. ఈ యొక్క దేహానికి సంబంధించినటువంటి ఆత్మయే ముఖ్యమైనటువంటి వాడు. అందు గురించి ఈ యొక్క ఆత్మను ఇతరులుగా వేరేగా భావించకూడదు అనేటువంటిది ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
ఇదేంటంటే ఆ ఇంద్రుడు అంటే ఆత్మ ఈ యొక్క మనస్సుకు శత్రువుగా కాదు, అంటే ఇంకా విజాతీయ వస్తువు అనేటువంటిది కాదు. ఈ యొక్క శత్రుత్వం అనేటువంటిది ఉండదు. సా ఏషో అసపత్న అంటే శత్రువు, ద్వితీయ రెండవ శత్రువు అనేటువంటిది కాదు. సపత్నో నాస్య సపత్న, ఇది సస్వామి సంబంధం. ఇప్పుడు ఇంట్లో ఉండేటువంటి తండ్రి ఎప్పటికీ హెచ్చరిస్తూ ఉంటుంటాడు, మంచి విషయాలు చెప్తూ ఉంటాడు. హెచ్చరించినప్పుడు మనమంతా సావధానంగా జాగ్రత్తగా వినడం జరుగుతుంది. మనల్ని ఈ రకంగా హెచ్చరిస్తున్నటువంటిది, అలర్ట్ చేసినటువంటి వ్యక్తి మనకు విరుద్ధంగా కనిపిస్తూ ఉంటాడు. ఆ విరుద్ధంగా కనిపించినంత మాత్రాన అతను మన శత్రువు అని భావించుకోకూడదు అనేటువంటిది అభిప్రాయం. ఏ రకంగా అయితే పాఠశాలలో ప్రిన్సిపల్, టీచర్ మనము సావధానంగా వారు చెప్పేటువంటి విషయాలను వింటున్నంత వరకు పాఠం చెప్తుంటారు, మనం అజాగ్రత్తగా ఉన్నట్టయితే మనల్ని హెచ్చరిస్తుంటారు. ఆ రకంగా హెచ్చరిస్తున్నప్పుడు మనకు నచ్చకపోతే మనం విరుద్ధ భావజాలంతో చూస్తుంటాము. అంత మాత్రాన వారు మన శత్రువులని కాదు. ఈ విధంగా ఈ సస్వామి, ఈ దేహము అనేటువంటి ఒక గూటి లోపల ఈ యొక్క ఇంద్రుడు అనేటువంటి స్వామి ఆత్మ, ఆ ఆత్మకు చేయుతనిచ్చేటువంటి ఈ మనస్సు, ఈ ఇంద్రియాలు దీంట్లో ఉన్నవి. అందు గురించి స్వస్వామి సంబంధం ఆ రకంగా అర్థం చేసుకోవాలి. యా ఏవం వేద, ఈ విధంగా తెలుసుకోవాలి. అథ ఏతస్య ప్రాణస్య శరీరం జ్యోతి రూపం అసౌ చంద్ర తావద్ తద్ యావానేవ ప్రాణః తావత్య ఆపః తావాన్ అసౌ చంద్రః తా ఏతే సర్వ ఏవ సమా సర్వే అనంతాః స యో ఏతాన్ అంతవతః ఉపాస్తే అంతవంతం స లోకం జయతి. అత యో హేతాన్ అనంతాన్ ఉపాస్తే అనంతం సా లోకం జయతి. ఇక ఇక్కడ ఏంటంటే అథ అంటే ఇక ఏతస్య ప్రాణ, ఈ ప్రాణం ఎక్కడి నుండి అయితే వస్తుందో, ఎక్కడికైతే వెళుతుందో, ఎక్కడి నుంచి అయితే వెలువడుతుందో, ఎక్కడికైతే వెళుతుందో, అంటే శ్వాస ఎక్కడికి వెళుతుంది, ప్రాణం గురించి చర్చ జరుగుతుంది. శ్వాస ఎక్కడికి వెళుతుంది, ఈ శ్వాస వెళ్ళేటువంటిది, ఈ శ్వాస యొక్క విజ్ఞానం, ఈ యొక్క ఉద్గీత ప్రాణాయామం గురించి చెప్తుంటే ఈ ముని గారు మరి లక్ష్మణ్ గారు ఇవాళ అంత ఆ ప్రాణాయామ విధిని కూడా వికృతం చేసి చెప్తున్నారు. అకారం, ఉకారం, మకారం అనేటువంటి ఈ ఈ అక్షరాల మీద ఉన్నటువంటి ధ్యాస ఈ యొక్క శారీరక విజ్ఞానం మీద లేదు. మీరు పడుకున్న వారిని చూడండి, చిన్న పసిపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు, వారు శ్వాస తీసుకుంటే ఈ శ్వాస యొక్క వేగం బొడ్డు క్రింద పొత్తి కడుపు దగ్గర కదలిక ఏర్పడుతుంటుంది. గమనించండి. అదే వారిని మీరు లేపడానికి చేయి పెట్టి స్పర్శ చేయండి, వెంటనే ఆ బొడ్డు కింద పొత్తి కడుపు దగ్గర కదిలేటువంటి కదలిక ఈ యొక్క ఉదరం పైన ఛాతి గుండా పయనించడం మొదలు పెడుతుంటాయి. గమనించారా? శ్వాస ఎక్కడికి నడుస్తుంది? ఈ శ్వాస యొక్క రహస్యాన్ని మనం పట్టుకోవాలి. ఈ ప్రాణం అనేటువంటి ఈ మా ఏమంటారంటే స్వర్ణం, బంగారాన్ని పుటం పెట్టేటప్పుడు కుట్టమని ఇలా దంచుతూ పుటం పెడుతున్నప్పుడు ఏ రకంగా అయితే ఉంటుందో, ఈ యొక్క శరీరంలో ఉండేటువంటి ఈ సంబంధాన్ని భోగ ప్రవృత్తిని ఈ శ్వాస ద్వారా లెక్కించి పుటం పెట్టడం జరుగుతుంటది. పుటం పెట్టడం ద్వారా ఎప్పుడైతే వ్యక్తి మూర్ఛావస్థలో ఉంటాడో, అజ్ఞానావస్థలో ఉంటాడో, ఈ పుటం పెట్టే రహస్యము తెలియదు. ఈ పుటం పెట్టే రహస్యాన్ని ఎప్పుడైతే పట్టుకోవడం జరుగుతుంటుందో,
ఈ అంటే పుటం పెట్టే పరిస్థితి అంటే నాభి బొడ్డు యొక్క క్రింది భాగంలో పొత్తి కడుపు ఆ ప్రదేశంలో ఈ శ్వాస ద్వారా కదిలేటువంటి కదలికల మీద ఎవరైతే ధ్యాస పెడతారో వారిలో ఉద్రేకం, ఆవేశం, ఆతృత, కోపము, ఈర్ష, ద్వేషం, అసూయ ఇవన్నీ ఎక్కడికక్కడ నిర్వీర్యమైపోతాయి. ఎక్కడ పోయాయో తెలియదు. వారు మంచి ఒదిగిన వ్యక్తిత్వంతో ఉంటుంటారు. ఇది ఇక్కడ ప్రాణాయామం చేయించేటువంటి రహస్యం. దాని గురించి ఆ ప్రాణం గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఉద్గీత ప్రాణాయామంలో జరుగుతున్నటువంటి రహస్యం ఏంటంటే ఉదరంలో ఈ ఊపిరితిత్తుల గుండా ఉదరంలో ఉన్నటువంటిది నోటి ద్వారా బయటకు ఎంతసేపు అయితే ఊదుతూ ఉంటామో ఈ ఉదరంలో అయిపోయిన తర్వాత ఈ నోరు మూతపడుతుంటది. అప్పుడు శరీరంలో నిల్వ ఉన్నటువంటి ఆ వాయువు బయటకు వస్తుంటుంటది. ఎంతసేపు అయితే ఈ నోటి ద్వారా ఊదుతుంటూ ఉంటామో అంతే సమయం వరకు ఈ నోరు మూతపడిన తర్వాత ముక్కు గుండా లోపల నుంచి వస్తుంటుంటది. లోపల నుంచి వచ్చేటువంటిది వాయువు యొక్క ప్రభావం అది ఖాళీ అయిపోతున్నందువల్ల ఈ యొక్క పొట్ట అనేటువంటిది లోపటికి వెళ్ళిపోతుంది. పొట్ట లోపటికి వెళ్ళిపోవడంతో పాటే ఈ యొక్క మూలాధారం అనేటువంటిది పైకి లేస్తూ ఉంటుంటది. ఈ హఠయోగంలో ప్రయత్నపూర్వకంగా లేపి పట్టుకోవడం వేరు. ఈ యొక్క ప్రాణాయామం చేస్తున్నప్పుడు సహజంగా లేచి నిలబడడం వేరు. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళి దొరికారు? అంత మొహాలు దాచుకొని ఉంటున్నారు. నిద్రమోహంతో నిద్రపోతున్నారా? లేదాచార్య వింటున్నా. పట్టుకోకపోతే మీరే ఆగమవుతుంటారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి రహస్యం. అందు గురించి ఈ యొక్క శ్వాస ఎక్కడికి పోతుంది? ఒకటేమో ఈ ఊపిరితిత్తులలోకి వెళ్ళడం, ఈ ఊపిరితిత్తులలో ఉండేటువంటి ఆ గదులలో నిండిపోయినటువంటి ఆ యొక్క దాన్ని ఏమంటారంటే మూసుకుపోయినటువంటి గదులను శుభ్రం చేయడం. ఎంతగా ఈ ఊపిరితిత్తుల యొక్క గదులు తెరిచి ఉంటే మనకు శ్వాస యొక్క సూక్ష్మంగా వెళ్ళి ఉంటుంటది. మనం బయటకెళ్ళి శ్వాస తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. అందుగురించే ఈ యొక్క బాహ్య ఆభ్యంతర తర్వాత స్తంభ వృత్తిలో ఈ బాహ్య ఆభ్యంతరంలో ఏంటంటే ఒకసారి బయట నుంచి లోపలికి తీసుకోవడం, మళ్ళీ రెండవసారి లోపల నుంచి బయటకు తోయడం, ఇలా 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 ఊపి ఆ యొక్క గదులను శుభ్రం చేసినప్పుడు అవి ఖాళీ అయిపోతుంటాయి. ఖాళీ అయిపోయినప్పుడు దాంట్లో ఈ యొక్క ఆ ప్రాణవాయువు మనం సూక్ష్మంగా తీసుకునేటువంటిది మన ప్రమేయం లేకుండానే దాంట్లో ఉండిపోతుంటది. ఈ యొక్క స్తంభవృత్తి ప్రాణాయామంలో శ్వాస అసలు తీసుకోకుండానే మనం ఉండిపోతుంటాం. మామూలుగా ఈ యొక్క అజ్ఞాన ప్రవృత్తితో ఉన్నప్పుడు శ్వాస ఆడకపోతే ఉక్కిరి బిక్కిరైపోయి ప్రాణం పోయే పరిస్థితి వస్తుంటది. ఆ పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఈ ప్రాణాయామ ప్రక్రియ ద్వారా పతంజలి మహర్షి, దయానంద సరస్వతి ఎవరెవరైతే ఈ ప్రాణాయామాలను నేర్పిస్తున్నారో వారు మనల్ని శ్వాస లేకుండా మనం జీవించగలుగుతాము అనేటువంటి అభిప్రాయాన్ని చెప్తున్నారు. ఇక్కడ ఈ బృహదరణ్య శ్వాసలోనే సరిపోతుంది ఆచార్య మనకి లోనది అని కాదు. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటే ఇట్లా పీల్చుకున్నట్టుగా వదిలితే ఇట్లా ఈ శబ్దం ఏదైతే వస్తుందో మనం బలపూర్వకంగా చేస్తున్నప్పుడు తెలుస్తుంది. కానీ మనం మన దినచర్యలో మునిగి ఉన్నప్పుడు అది శ్వాస ఆడుతుందో లేదో తెలియదు. మనకు మర్చిపోతుంటాం. అంత సూక్ష్మంగా ఆడుతుంటుంది అనమాట. ఈ యొక్క అధ్యాత్మ ప్రసంగంలో శ్వాస తీస్తూ వదులుతూ పీల్చుకుంటూ వదులుతూ ఉంటుంటే ఎక్కడైతే ఈ సహజమైనటువంటి ప్రక్రియతోటి పతంజలి మహర్షి చెప్తున్నాడు ఏంటంటే శ్వాస ప్రశ్వాసయో గతి విచ్ఛేద ప్రాణాయామ. ఈ శ్వాస ప్రశ్వాసల యొక్క గతి ఆవాగమనం, గతి అంటే ఆవాగమనం వచ్చిపోయేటువంటి పరిస్థితి, విచ్ఛేద అంటే ఆ క్రమమును ఏ క్రమ పద్ధతిలో వస్తుందో ఆ క్రమాన్ని విచ్ఛిన్నం చేయాలి, క్రమభంగం చేయాలి అనమాట. అంటే సహజంగా వచ్చేటువంటి దానిని లోపల ఆపడం, లోపల ఆపిన దాన్ని బయటకు ఊదేసి బయట ఆపడం, ఈ రకంగా విచ్ఛిన్నం చేసినట్టయితే
ఈ యొక్క ఊపిరితిత్తుల యొక్క గదులు అవి శుభ్రమవుతుంటాయి. శుభ్రమైనప్పుడు శ్వాస లేకుండా శరీరం జీవించి ఉంటది అనేటువంటిది అభిప్రాయం. కానీ అంటే ఇప్పుడు శేషమాల కూడా బయటకు వచ్చేస్తుంది కదా మొత్తం ఆచార్య చేసేటప్పుడు, మొత్తం కూడా శేషమాలు కూడా క్లియర్ అయిపోతున్నాయి ఆచార్య. అదేమో శ్వాస నలిక ఈ ముక్కు ద్వారా అది ఆరంభంలోనే అయిపోతుంటది. ఇప్పుడు చెప్పేటువంటిది చాలా లోతైనటువంటి ప్రసంగం. ఇప్పుడు ఈ ఉపనిషత్కారుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఈ శ్వాస ప్రాణమును గమనించి ఎక్కడి దాకా పోతుంది, ఎక్కడ కదలిక జరుగుతుంది అనేటువంటిది. ఈ శరీరంలో ఉండేటువంటి నిలువను ఖాళీ చేసి తాజాగా స్వచ్ఛంగా నింపుకున్నట్టయితే ఎక్కువ ఆయుష్ ఉంటుంటాయి. వీళ్ళంతా అకాల మృత్యుతో చనిపోతున్నటువంటి వారు, వారికి ప్రాణాయామం గురించి తెలియదు, ఆహారం గురించి తెలియదు. 2-3 రోజులకు ఒకసారి మల విసర్జన చేస్తుంటారు. ఇక ఆ రకంగా చేసినప్పుడు ఏంటంటే అవన్నీ ఆ మలమంతా కుళ్ళిపోయి ఆ యొక్క కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పూల్చగాలి మొత్తం శరీరం అంతా వ్యాపకమై శరీరంలో ఎక్కడ ఏ అవయవాలు బలహీనంగా ఉంటుంటాయో వాటిని ప్రభావితం చేయడం ద్వారానే ఈ కళ్ళద్దాలు రావడం, చెవులకు మిషన్లు రావడం, పళ్ళు ఊడిపోవడం, ఇటువంటివన్నీ జరగడం జరుగుతుంది అనమాట. ఈ తలనొప్పి రావడం. అందు గురించి ఈ ప్రాణం యొక్క ఈ రహస్యాన్ని మనం పసిగట్టాలి. ఎక్కడికి వెళ్ళి వస్తుంది, ఎక్కడికి పోతుంది, బయటకు వెళ్ళి వస్తుంది, వచ్చేటువంటిది ఎక్కడి వరకు పోతుంది అని అంటే నాభి క్రింది ప్రదేశం వరకు పోతుంది. దానిని పసిగట్టాలి. అక్కడ ఆ నాభి క్రింది ప్రదేశంలో ఈ ఈర్ష ద్వేషాలు ఎట్లా పోతాయి అని అంటే అవి వచ్చినప్పుడు భగవంతుని తలుసుకోవాలి, భక్తిపూర్వకంగా ఉండాలి అంటారు. అదంతా నాటకం, దానివల్ల ఏమి కాదు. ఇక్కడ ఈ యొక్క కూర్చొని ప్రాణాయామాలు చేసినప్పుడు ఆ కదలిక మీద ధ్యాస పెట్టి చూడండి, ఆ కదలికను చూడండి. దాని ద్వారా ఈ ఈర్ష, ద్వేషం, ఉద్రేకం, ఆతృత, తొందరపాటు, ఆవేశం ఇవన్నీ పోతాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. పట్టుకుంటున్నారా నరేష్ గారు? పట్టుకుంటాను స్వామిజీ, అర్థమవుతుంది. అందు గురించి ఈ ప్రాణాయామం చేయించడానికి మరి వీరు వస్తలేరు, ఆలస్యంగా వస్తున్నారు. రాత్రి ఉక్కపోత వల్ల నిద్ర రాదు, మళ్ళీ పొద్దుననేమో మంచి నిద్రలో ఉన్నప్పుడు సమయం వస్తుంటది, లేవాలంటే లేవలేకపోతుంటారు. అందుకే ఆలస్యం. ప్రాణస్య ఆపహ శరీరం, ఈ యొక్క ప్రాణం, ఏతస్య ప్రాణ, ఈ ప్రాణం అనేటువంటిది, ఈ ప్రాణం యొక్క ఆపహ, ప్రాణం యొక్క ఆపహ, ఆపహ అంటే జలతత్వం, శరీరం. ఈ ప్రాణం అంటే శ్వాస పీల్చుకొని శ్వాస గాలిలో ఉండేటువంటి తేమ శాతంతోటి మరియు ఈ యొక్క అన్నం ద్వారా తయారయ్యేటువంటి అన్నరసము, రక్తము, మాంసము, మేధ, మజ్జ, అస్థి, వీర్యం, ఇవన్నీ వీటన్నింటి ద్వారా శుక్రం ఏదైతే తయారవుతుంటుందో అది తరల రూపకంగా ఈ శరీరానికి ఊర్జను అందిస్తూ ఉంటుంది. అన్నం యొక్క ద్రవ రూపం ఈ యొక్క అన్నరసంతో ఈ శరీరానికి ఆ అన్నరసం అణువణువున ఇమిడింపజేసేటువంటిది, ఆ రక్తాన్ని ప్రసరింపజేసేటువంటి దానికి ఆధారం ఈ యొక్క శ్వాసనే. జ్యోతి రూపం, ఈ జ్యోతి ప్రకాశం, ప్రకాశ స్వరూపం. ఈ కళ్ళకు కనపడుతుంది ఆ రూపం నరేష్ గారు? కళ్ళు చూడగలుగుతాయా రూపాన్ని? కళ్ళకు రూపం కనపడుతుందా? ఏ రూపం ఆచార్య? అంటే భౌతిక రూపం అయితే కనబడిస్తుంది ఆచార్య. ఏదైనా సరే, వ్యక్తులైనా సరే, పదార్థమైనా సరే, ఏదైనా సరే కళ్ళకు కనిపించదు. ఆ కళ్ళ ద్వారా చూసేది నేను, ఆత్మ. ఆ ఆత్మకు కళ్ళకు కనిపించదు. కళ్ళకు కనిపిస్తే చనిపోయినప్పుడు వచ్చి ఏడుస్తుంటారు కదా, అమ్మా నన్ను చూడవి, నాన్న నన్ను చూడు, నేను వచ్చాను అని చెప్పేసి వాళ్ళంతా పడి ఏడుస్తుంటారు కదా, అక్కడ ఎందుకు కనపడదు?
ఆ కళ్ళ ద్వారా చూసేటువంటి ఆత్మ వెళ్ళిపోయింది కదా చర్జి, అందుకని చూడలేము. ఆత్మ చూసే కళ్ళ ద్వారా చూసేటువంటిది, ముక్కు ద్వారా శ్వాస పీల్చుకునేటువంటిది, చెవుల ద్వారా వినేటువంటి, కాళ్ళను కదిలించి నడిచేటువంటిది, చేతులను కదిలించి పని చేసేటువంటిది అది వెళ్ళిపోయింది. అందు గురించి కనబడదు. అంటే కళ్ళకు కనబడదు. కళ్ళకు కనబడాలి అని అంటే ప్రకాశం కావాలి. ఆత్మకు ఆచరించి ఇందుకు సంబంధించిన ఒక సందేహం ఉంది. శరీరంలో జరిగే ప్రతి ఒక్క క్రియ ఆత్మే చేస్తుందా, లేదంటే పరమాత్మ చేస్తాడా? ఇంట్లో జరిగే ప్రతి క్రియ ద్వారా నాన్నకు సంబంధం ఉంటుందా, నాన్న ద్వారానే జరుగుతుందా, లేదంటే మనకు ఎవరికి తోచినట్టుగా మనం చేస్తుంటాం? నాన్న ఉంటేనే మనం ఉన్నాం. మనం ఏది చేసినా దాదాపుగా నాన్నకి తెలుస్తుంది. మనం ఏదైనా కొత్తదనంగా చేస్తుంటే చెప్పి చేస్తామా, చెప్పకుండా చేస్తామా? చెప్పి చేస్తాం. మనం చెప్పకుండా చేస్తే వారి దృష్టిలో పడింది అనుకోండి, అది మంచిదైతేనేమో చూస్తూ ఉంటారు, అది చెడుదైతేనేమో మనల్ని హెచ్చరిస్తుంటారు, అక్కడి నుంచి దూరం తీసుకెళ్తారు. అవునా కదా? అవునా? అందుకని ఈ యొక్క శరీరం యొక్క ఆత్మనే చేస్తుంటది. ఈ శరీరం ఆత్మ యొక్క జీవితం కాబట్టి ఆత్మనే చేస్తుంది, పరమాత్మకు సంబంధం లేదు. పరమాత్మ ఇప్పుడు ఇంట్లో మనము మంచి చేస్తున్నప్పుడు అమ్మ నాన్న మనల్ని ప్రోత్సహిస్తుంటారు. అది తప్పు చేస్తున్నప్పుడు, లేదా కరెంట్ ప్లగ్లో వేలు పెట్టబోతున్నప్పుడు, లేదా ఇంకా ఈ పొయ్యిలో చేయి పెట్టబోతున్నప్పుడు, వేడి పాలల్లో కానీ గంజిలో కానీ చేయి పెట్టబోతున్నప్పుడు వాళ్ళు వారిస్తారు, మనల్ని కాపాడతారు. ఎందుకు అంటే అది మనం ఏం చేస్తున్నామో మనకే తెలియదు అన్నట్టుగా అజ్ఞానావస్థలో ఉన్నప్పుడు. అప్పుడు ఆ వారించే రూపంలో తల్లిదండ్రులు ఏ రకంగా అయితే మనకి ఇంట్లో కనిపిస్తున్నారో, ఈ యొక్క పిండంలో శరీరం లోపల మనం తప్పు చెయ్యబోతున్నాము, అక్కడినేమో తల్లిదండ్రులు చూసేటువంటిది చేసేటప్పుడు చూస్తుంటారు. మనం ఎక్కడికి పోతున్నాం? పాము దగ్గరికి, గండు చీమల దగ్గరికి, తేలు దగ్గరికి పోయి దాన్ని పట్టుకోపోతున్నప్పుడు అవి కరిస్తే మనకు నొప్పి వస్తుంది, ఏడుస్తామని చెప్పేసి వాళ్ళు మనల్ని దూరం తీసేస్తుంటారు, దూరం జరిపేస్తుంటారు, లేదా వాటిని దూరం వెళ్ళగొడుతుంటుంటారు. అదే రూపకంగా తప్పు చెయ్యబోతున్నప్పుడు వద్దు, చెయ్యొద్దు అనేటువంటిది స్పృహనిచ్చేటువంటిది భగవంతుడు. మంచి చేయాలని అనుకున్నప్పుడు మనకు ఆనందాన్ని, స్ఫూర్తిని, ఉత్సాహాన్ని కలుగజేస్తూ పులకరింపజేయడం, పరవశింపజేయడం, ఆనందింపజేయడం అది భగవంతుడు చేస్తుంటాడు. ఈ జ్యోతి అనేటువంటిది ఆత్మకు మార్గదర్శనం కాబట్టి ఆ రూపం చూడడానికి, ఇప్పుడు మనకు సూర్యుడు ఏ రకంగానో చీకటి నుంచి మేలుకొనడానికి మార్గదర్శనం ఏ రకంగా కనిపిస్తున్నాడో, అదే రకంగా ఆత్మ శరీరం నుంచి కళ్ళ ద్వారా చూడడానికి ఈ సూర్యుని యొక్క ప్రకాశం కూడా ఆ విధంగా మార్గదర్శనం. ఈ జ్యోతి రూపం అనేటువంటిది అసౌ చంద్ర, ఈ చంద్రుడు ప్రకాశించడానికి అదే సూర్యుని యొక్క అవసరం ఉంది. ఆ సూర్యుని వల్లనే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. మరియు ఈ ప్రాణి జాతులన్నీ దాదాపుగా అంటే దినములో మేల్కొనేటివన్నీ ఈ సూర్యుని యొక్క జ్యోతి ప్రకాశంతో అంత
అవును స్వామి, ఏమి వినబడటం లేదు. కరెంట్ పోయిందో ఏమైందో. అదే ఆచార్య గారి దగ్గర కరెంటు పోయినట్టు ఉన్నదండి, అందుకోసమే ఇది వ్యవధానం. మనం ఏమన్నా కార్యక్రమం పాటలో ఏదో చెప్పండి సార్ స్వామి. రామయ్య గారు మీరు పాట పాడండి. మునిజీ గారు రానట్టున్నారు ఈరోజు. ఇందాక వచ్చి వెళ్ళిపోయారు మునీజీ. ఓం ఒక పాట పాడుతున్నాను. దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, త్రేతాయుగమున రాముడుగా, త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా, త్రేతాయుగమున రాముడుగా, ద్వాపరమందున కృష్ణుడుగా, కలిలో యేసు బుద్ధుడు అల్లా కరుణామూర్తులుగా, దైవం మానవ రూపంలో అవతరించు లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, సమత మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై, సమత మమతను చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై, శాంతి స్థాపన చేయుటకై ధర్మం నిలుపుటకై, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో, దీనుల హీనుల పాపుల పతితుల ఉద్ధరించగా యుగ యుగాలలో, దైవం మానవ రూపంలో అవతరించు ఈ లోకంలో. ఓం నమస్తే. అది పేరేంటో నాకు చామలయ్య గారు, చామలయ్య గారు మాతాజీ చెప్పండి. నమస్తే. మరి మరి దైవం మానవ రూపంలో లేదు కదండి, రూపం దాల్చాడు కదా భగవంతుడు. మరి రూపం పెడుతున్నారు కదా, చాలా మనకు అతీతంగా ఉంది కదా ఇది. రూపం ఉన్నది ఒక నాటికి నశించే తత్వం కదా, మనం కూడా ఒక నాటికి నశించే తత్వం కదా, భగవంతుడు నశించిన తత్వం కదా, ఆత్మకు నశించిన తత్వం కదా, పరమాత్మ జీవాత్మ ఎప్పుడు ఉండేవి కదా, మళ్ళీ మానవ రూపంలో ఎలా వస్తారు, మళ్ళీ దేవుడని ఎలా పిలవబెడతారు? దేవుడు అంటే గుణాలు, ఇప్పుడు రాముడు గుణాలు కలిగిన గుణాలు, ఎందుకంటే ఆయనకి మంచి గుణాలు ఉన్నాయి. ఆ గుణాల భావం మళ్ళీ తర్వాత మనస్సు పలికారు, ఎందుకంటే వాళ్ళ వాళ్ళ బాటలో మనం నడవాలి.
అది అంతేగాని అక్కడ దైవం అని కూడా పిలువబడతారు, అంతేగాని దైవం కాదు, వాళ్ళ దేవతలు కాదు, పరమాత్మకి రూపం లేదు అని గుర్తించితే బాగుంటుంది. ఆచార్య గారు కూడా నాకు తెలిసింది చెప్పారు, ఆచార్య గారు కూడా రేపు మళ్ళీ వివరిస్తారు. అంటే మనం ఈ జ్ఞానానికి చాలా అతీతంగా మళ్ళీ మనము విగ్రహారాధన పెట్టినట్టు. నాకు తెలిసిన పాట అంటే నాకు అంత అర్థం కరెక్ట్ క్లియర్ గా తెలియదు, కాకుంటే సరే అండి. పాట ఉంది కాబట్టి నేను పాడిన దాని లోపల భావార్థం మీరు గ్రహించి చెప్పినందుకు ధన్యవాదాలు. ఇంకేమైనా ఇంక అసలు ఈ పాట ఎప్పుడు ఎక్కడ పాడకండి, పాడకూడదు ఇంక అసలు అని పాటనే మనం మానేయాలి. మీరు పాట పాడద్దు, ఎప్పుడు పాడొద్దండి, అసలు పాడొద్దు. ఇప్పుడు రాసిండ్రు మాతాజీ, పాట ఉంది కాబట్టి అట్లా ఉంది కాబట్టి, అంటే మానవ రూపం కవి అలా రాశాడు, తప్పులేదు. వాళ్ళ సినిమాలు రాసుకుంటారు, అలా రాసుకుంటారు, తప్పులేదు. మనకి ఎందుకంటే మన ఆత్మజ్ఞానంతో రాసింది వేరు, వాళ్ళ కొంత ఆహ్లాదంతో కూర్చుని రాసింది వేరు. ఆహ్లాదం వేరు, ఆత్మతో ధ్యానం చేసి రాసింది వేరండి. రామలయ్య గారు మరి తప్పు పట్టుకోకండి. మరి విషయం అయితే నాకు అర్థమైన మట్టుకు చెప్పిన ఆచార్య గారు కూడా రేపు మళ్ళీ వివరిస్తారు. తెలియని విషయాలు చెప్పడము తెలుసుకోవడమే ధర్మం మాతాజీ, అట్లేదు. ఇంకేమన్నా పాట రామయ్య గారు, ఇంకేమన్నా పాట పాడాలన్నా నాకు వచ్చినాయి, వేరే వాళ్ళు ఎవరన్నా పాడతారా? శ్యామలయ్య గారు, మాతాజీ గారు చెప్పినట్టు దైవము ఎప్పుడు ఈ మానవ దేహాన్ని ధరించడు, ఎందుకంటే పరమాత్మ నిరాకారుడు, ఆయనకి ఏ ఆకారం లేదు. ఎందుకంటే ఆకారం ఉన్నట్లయితే, ఆకారాన్ని ధరించినట్లయితే మృత్యు చెందుతాడు. అలా మృత్యు చెందిన వాడు పరమాత్ముడు కాడు. పరమాత్మకు ఈ దేహం ధరించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు పాడినటువంటి పాట మన ఆధ్యాత్మిక విరుద్ధము. కాబట్టి మాతాజీ గారు ఇక్కడ కూడా ఆ విధంగా వచ్చిండు అని చెప్పేసి మరి దైవం మానవ రూపంగా వచ్చిండు, అందుట్లో ఆయన సత్ కార్యక్రమాలు చేసిండు అంటారని అట్లా ఉంది కదా స్వామి, మరి అట్లా దానికి ఎట్లా? స్వామి ఓం శ్యామలయ్య గారు, ఇప్పుడు దైవానికి సైతం మానవ రూపంలో రావడానికి ఇష్టపుంది అంటే, ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మనం దేవతలు కావాలి, దేవతలుగా అవ్వడం, దేవుడు అవ్వడం మనకి ఇష్టం. అందు గురించి స్వర్గానికి పోవడానికి మనం ఇష్టపడుతుంటాం. మరి దేవతలందరూ ఈ మానవ లోకానికి రావడానికి ఇష్టపడుతున్నప్పుడు మానవుడు గొప్పవాడా, దేవుడు గొప్పవాడా? దేవుడు గొప్పవాడు. దేవుడు గొప్పవాడు ఎట్లా అవుతుంటాడు? మనమే గొప్పవాళ్ళం కదా. మన దగ్గర మహిమాన్విత ఉన్నదని చెప్పేసి మన దగ్గరికి వాళ్ళ స్వర్గాన్ని వదిలిపెట్టి మన దగ్గరికి వస్తున్నారు కదా. మనము ఈ యొక్క జీవితం కష్టంతో పోతే నరకానికి పోయిందని, సుఖంగా పోతే స్వర్గానికి పోయిందని చెప్పేసి మనం భావించుకొని దేవతల దగ్గరికి మనం పోతే, దేవతలందరూ మన దగ్గరికి వచ్చి జన్మించడానికి, అవతరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కదా. అందు గురించి అది ఇప్పుడు మనం గొప్పవారం అయ్యామో, వాళ్ళు గొప్పవారు అయ్యారా? ఇక రెండవది ఇంకొకటి ఏంటంటే, దేవుడు ఇక్కడ లేడనా, మానవులలో లేడనా రావాల్సిన అవసరం వచ్చింది అతనికి? మానవ రూపంలో రావాల్సినటువంటి అవసరం ఏ మానవునిలో దేవుడు లేనప్పుడు వారు మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకొని ఈ చేతులు జోడించి నమస్కరిస్తున్నటువంటిది ఎవరికి? భగవంతుడు అంతటా ఉన్నాడు, అణువణువున నిండి ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఈ అండపిండ బ్రహ్మాండాన్ని అంతటినీ తనలో ఇముడ్చుకొని ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికిన అందందే తన సస్వరూపముతో సాక్షాత్కారం ఇస్తున్నాడు. అటువంటిది కానీ ఈ పనికి మాలినటువంటి ఈ పాటలతోటి సమాజాన్ని తప్పుదో పట్టించుకుంటే మంచిది. అంటే మీరని కాదు, వారి కవి రాశాడు, ఆయనకు అంతవరకే అర్థమైంది. కానీ మీరు ఆ ప్రపంచాన్ని వదిలిపెట్టి ఈ అధ్యాత్మ సత్సంగానికి, ఉపనిషత్తు జ్ఞానగంగా ఇక్కడికి వచ్చి చెప్తున్నారు కదా. మీరు అవే భావాలతోటి నిండుకొని ఉన్నారు కాబట్టి మీకు ఆత్మభావం అనేటువంటిది మీరు పట్టుకోలేకపోతున్నారు. అందుకని మీరు పాడడంలో తప్పులేదు. మీరు
వారి యొక్క కవి యొక్క రచనను మీరు గౌరవిస్తున్నారు, మీరు నేర్చుకుంటున్నారు అంతవరకే. కానీ అక్కడ నేర్చుకున్నారు, అది తప్పని తెలిసిన తర్వాత ఈ క్షేత్రంలోకి వస్తున్నప్పుడు ఈ భావజాలాన్ని నేర్చుకోవాలి, ఈ వైదికాన్ని నేర్చుకోవాలి. ఈ వైదికం ఇప్పుడు ఓమాచారి గారు రామ్దేవ్ బాబా దాంట్లో నేను ఒక దాంట్లో చదివినప్పుడు నేనైతే ఇప్పుడు అందరిని భగవంతులను దేవుళ్ళ లాగానే చూస్తున్నా అని అంటాడు ఆయన. మరి ప్రతి ఒక్కరి లోపల దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు ఉన్నందుకే ఈ యొక్క ఇది ఉంది అని రామ్దేవ్ బాబా అంటాడు. దేవలోకమే అనుకుంటున్నా అని అంటాడు. అట్లా అప్పుడు భావం తద్భావతి, ఏ కళ్ళతోటి చూస్తామో ఆ కళ్ళతోటి అందరి లోపల దేవుడు ఉన్నాడు, దేవుడు లేకుంటే ఎక్కడ ఉంటాడు, జీవి ఇదైతాడు కదా అని చెప్పి అంటాడు. ఇప్పుడు దేవుడు లేడని ఎవరన్నారు స్వామి? దేవుడు లేడనే ప్రసంగం ఎవరన్నా అన్నారా ఇక్కడ? మీరు ఆ అభిప్రాయాన్ని తీసుకొస్తున్నారు. మీకు రామ్దేవ్ బాబాదే నచ్చితే రామ్దేవ్ బాబాని అనుస్కరించండి, మేము వద్దని అనం. మిమ్మల్ని బలవంత పెట్టాల్సినటువంటి అవసరం లేదు. స్వతంత్రకర్త, ఎవరిష్టం వారిది. అట్లని కాకపోతే ఇక్కడ రోడ్డు దాటుతున్నప్పుడు వాహనం వేగంగా వస్తుంటే చూడకుండా దాటుతున్నటువంటి పిల్లవాడిని కానీ పెద్దలని కానీ మనము ఆపామనుకోండి, వారు ఏమంటారంటే దేవుళ్ళ వచ్చి కాపాడావు అని అంటే అక్కడ మనం దేవుడు అయిపోతామా? కానీ వారిని కాపాడే దృష్టిలో అక్కడ మనం దేవుళ్ళమే. ఆ రకంగా భగవంతుడు మన చేత వ్యవహారం చేయిస్తున్నాడు. అంతేగాని భగవంతుడు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ యొక్క స్త్రీ యొక్క ఉపస్థేంద్రం నుంచి, ఆ ప్రసవం నుంచి ఈ యొక్క మలమూత్రాలతో ఉండడం, కష్ట సుఖాలను అనుభవించడం, ఇది ఈ విషయంలో ఆలోచించాడు. ఇంకొకటి, కౌసల్య సుప్రజా రామ సూర్య చంద్ర ప్రవర్తతే, దీని అభిప్రాయాన్ని వ్యాఖ్యానించండి. కోసల దేశపు కౌసల్య యొక్క కుమారుడమైనటువంటి ఓ రామ, సూర్య చంద్ర ప్రవర్తత, ఈ చంద్రుడు సాయంత్రం, సూర్యుడు ఉదయం. ఈ సూర్యుడు ఉదయించే వేళ అయింది, నువ్వు సంధ్య వార్చుకోవాలి, సంధ్యాగ్నిహోత్రం నిత్య కర్మలు చేయాలి, నువ్వు నిద్ర నుంచి మేలుకో నాయన అని చెప్పేసి లేపుతున్నాడు అక్కడ. మరి అక్కడ ఎవరిని ఉద్దేశించి, ఏ దేవుణ్ణి ఉద్దేశించి అక్కడ సంధ్యోపాసన చేస్తున్నారు, అగ్నిహోత్రం చేస్తున్నారు? రామలక్ష్మణులు పుట్టకపోతే దశరథుడు పుత్రకామేశ యజ్ఞం చేసేటప్పుడు అక్కడ ఋషి వారికి ప్రార్థన చేసి, ఈశ్వర స్తుతి ప్రార్థన చేయించి ఆ పుత్రకామేశ యజ్ఞం మొదలుపెట్టించాడు. ఏ ఈశ్వరుడు అక్కడ ఉన్నాడు? మరి శ్రీకృష్ణుడు ఈ యొక్క గురుకులంలో ఉండి రోజు సంధ్యోపాసన అగ్నిహోత్రం చేసేటప్పుడు అతనికి సుధామ కూడా అతని స్నేహితుడు ఇంకెంతో మంది ఉన్నారు అక్కడ గురుకులంలో. వాళ్ళు ఏ దేవుణ్ణి ఉపాసన చేసేవారు? దైవమే మానుష రూపంలో వచ్చినప్పుడు, ఏ మానుష రూపంలో ఎవరి కడుపునైతే వచ్చాడో వాళ్ళు ఎవరికి మొక్కుకుంటే ఈ మనుష్య రూపంలో దేవుడు వచ్చి వాళ్ళ కడుపున పుడుతున్నాడు. అంటే ఆ రచయితకు వారికి అంతవరకు అర్థమైంది, వారు అంతవరకు రాశారు, అది తప్పు. కాబట్టి మనము ఈ యొక్క ఆత్మ సాక్షాత్కారంలో పరమాత్మ సాక్షాత్కార ప్రకరణం వస్తుంటది. ఆత్మ సాక్షాత్కార ప్రకరణమే మనం పట్టుకోలేకపోతున్నాం. ఇంకా పరమాత్మ సాక్షాత్కారాన్ని పట్టుకోవడానికి ఇంకా చాలా లోతుగా ఆలోచించాల్సి వస్తుంటది. కాబట్టి ఈ విగ్రహారాధన అనేటువంటిది మానవ జన్మకు అభిశాపం లాంటిది. ఈ విగ్రహారాధన అవతారాన్ని మనం పట్టుకుంటే అసలైన భగవతత్వాన్ని మనం వదిలేయాల్సి వస్తుంటది. ఎందుకు అంటే ఇది ప్రత్యక్షంగా కంటికి కనబడుతుంది కాబట్టి కనబడని తత్వాన్ని ఎలా పట్టుకుంటాం? అందు గురించి ఇది మనల్ని తప్పుదోవ పట్టించేటువంటిది. ఈ అవతారవాదమే కానివ్వండి, ఈ విగ్రహారాధనే కానివ్వండి, ఈ గుళ్ళు గోపురాలు మత సంప్రదాయాలని, ఇవన్నీ. నిన్నటి ప్రసంగంలో ఆ భగవంతుడు ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వస్తుంటాడు, ప్రతి ఒక్క హృదయ అంతఃకరణలోకి వస్తుంటాడు. అందుకే ఈ ఆధ్యాత్మికంలో ఉన్నవారు ధ్యానంలో కూర్చుంటారు అనమాట. ధ్యానంలో ఎలా అంటే రాత్రి నిద్రలేసి అదే పాచమోహంతో కూర్చుండరు, స్నానం చేసి శుభ్రంగా భగవంతుడు నా హృదయ అంతఃకరణలోకి వస్తున్నాడు కాబట్టి. అందు గురించి ఆధ్యాత్మికంలో ఉండేవారంతా స్నానం చేసి
ఈ యొక్క ధ్యానం గురించి, సంధ్యోపాసన గురించి, జపం గురించి వాళ్ళు కూర్చుని పూజ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి దగ్గరకు వస్తాడు. ఋగ్వేదంలో 10వ మండలంలో ఉన్నది మంత్రం. ఆ మంత్ర సంఖ్య మర్చిపోతున్నాను, మళ్ళీ నేను చెప్తాను. ఆ మంత్ర సంఖ్య ఇవాళ గ్రూపులో పెడతాను, చూడండి. అందు గురించి భగవంతుని దగ్గరికి మనం పోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు స్వయంగా ప్రతి ఒక్క వ్యక్తి, మనము అడవిలో ఉన్నను, ఫుట్పాత్ మీద ఉన్నను, పొలం గట్ల మధ్యలో ఉన్నను, అంతస్తుల మేడలో ఉన్నను, ఆశ్రమాలలో ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తాడు. అతడు స్వయంగా వస్తాడు. అందుగురించే ఆర్య సమాజంలో దేవుని గుడి ఉండదు. అతడే మన దగ్గరికి వస్తున్నప్పుడు అతని గుడి మనం ఎట్లా కడతాం? అతన్ని గుర్తించడం ఎట్లా? వీళ్ళు ఇల్లు విడిచిపెట్టి వచ్చినటువంటి భగవంతుని గుర్తించట్లేదు కాబట్టి వాళ్ళు సృష్టించుకున్నటువంటి గుడికి పోతుంటారు, అక్కడ చేస్తుంటారు. అదంతా అజ్ఞానం. ఇప్పుడు ఉత్తరాఖండ్లో మొన్న దాదాపు 5-6 సంవత్సరాలు ముందు పెద్ద వరదలు వచ్చి మొత్తం గుళ్ళు గోపురాలు అన్ని ఊడ్చుకుపోయాయా లేవా? మీరు అలా ఊడ్చుకుపోయేటువంటి విగ్రహాన్ని, అలా ఊడ్చుకుపోయేటువంటి నాశనం అయ్యేటువంటి అవతారాన్ని ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు ఎంతో మంది చనిపోతున్నారు. ఆ రకంగా మానవ రూపంలో వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు వాళ్ళ మునిగి చచ్చిపోవాల్సిందే. మరి దైవమే ఏడిసింది. అందుకని ఇది మన వ్యక్తిత్వ వికాసానికి రకంగా ఏంటంటే విఘ్నం లాంటిది. అందు గురించి దూరంగా బోధపడుతుంది. ఏమంటారు నరేష్ గారు? అంతే ఆచార్య, విఘాతం ఆచార్య, అదంతా విఘాతమే. ఇప్పుడు ఏంటంటే శుభకార్యానికి పోయేటప్పుడు పిల్లి సంకటం అనేది అంటుంటారు కదా, అది సామెత గుర్తొస్తలేదు, అందుకే చెప్పలేకపోయినా. విఘాతం అని చెప్పాల్సి వస్తుంది. అంత ఈ అవతారవాదం అనేటువంటిది, ఈ విగ్రహారాధన అనేటువంటిది. మీరు గోపిదేవ్ గారి ఈశావాస్య ఉపన్యాసాలు చదవండి, దాంట్లో ఎంత విస్తృతంగా చెప్పాడంటే దాని గురించి. ఈ అవతారవాదం అనేటువంటిది ఒక రకంగా మూర్ఖత్వం, సమాజాన్ని తప్పుదోవ పట్టించేటువంటిది. అవతరించేటువంటిది లేదు. ఎక్కడైతే అవతరిస్తున్నాడో ఇక్కడ దేవుడు లేడనే కదా ఎక్కడి నుండో ఇక్కడికి వస్తున్నాడని చెప్పడం. మరి ఆ రకంగా అన్నప్పుడు ఈ గుడ్డి వాళ్ళను ఎందుకు పుట్టిస్తున్నాడు దేవుడు? వారి ప్రారంధానుసారంగా కొంతమందికి కళ్ళు పోగొడుతున్నాడు, దృష్టి పోగొడుతున్నాడు. దాని యొక్క ఉద్దేశం ఏంటిది? మరి అన్ని మంచిగా ఉన్నటువంటి వాళ్ళను భక్తి పేరు మీద ఈ ధ్యానంలో కూర్చుని పెడుతున్నాడు, కళ్ళు మూగిస్తున్నాడు. దీని యొక్క అభిప్రాయం ఏంటి? అందుకని చాలా ఉంది. మీరు ఇల్లు విడిచి ఆశ్రమానికి వచ్చిన రోజు ప్రత్యక్షంగా కూర్చుండి ఇక్కడ సాధన చేస్తే అప్పుడు తెలిసి వస్తుంది అనుభవం. ఆచార్య ఇప్పుడు మొదటి తరగతి చదవండి, 10వ తరగతికి ఎట్లా పోతారు? మీరు మొదటి తరగతి చదవడానికి ఆశ్రమానికి రమ్మని అంటున్నాం. మిమ్మల్ని ఒకేసారి అని చెప్పట్లేదు. దేవుడు అవన్నీ ఎట్లా తెలుస్తాయి? నెమ్మదిగా మీరు పాడినప్పుడు ఎట్లా పొరపాటు ఉన్నాయి అవన్నీ మీరు చెప్పమంటున్నారు, చెప్తూనే ఉన్నాం కదా, అంతవరకే. అంతేగాని మిమ్మల్ని గాయపరచడం అనేది కాదు. మిమ్మల్ని గాయపరచడానికి లేదు, నిరుత్సాహపరచడానికి లేదు. మీలో కళ ఉన్నది, పాడేటువంటి కళ. అదే ఈ వైదిక భజనలు వాడితే ఇంకా అద్భుతంగా పాడగలుగుతారు. మీరు రాస్తే ఇంకా అద్భుతంగా రాయగలుగుతారు. ఒకరి అభిప్రాయాన్ని మీరు పాడి ఈ రకంగా ఇబ్బంది పడే కంటే వైదిక భజనలు ఉన్నాయి, వేదవీణ ఉన్నది, ఇంకా చాలా ఉన్నాయి పుస్తకాలు. ఆదిపూడి సోమనాథరావు గారు రాసినటువంటివి ఉన్నాయి, ఇంకా పేర్లు గుర్తుకొస్తలేవు, ఆ పాటలన్నీ ఉన్నాయి. మీరు ఆశ్రమానికి రండి, వస్తే మీకు తెలుస్తాయి కదా. అందుకని వైదికంగా పాడండి. ఇది వైదికమైన ఫోన్ లోకి వస్తున్నాయి ఆచార్యజీ, వస్తున్నాయి ఆచార్యజీ, యూట్యూబ్ లో వస్తున్నాయి. యూట్యూబ్ లో ప్రణవ్ కుమార్ గారు పెడుతున్నారు, యూట్యూబ్ లో వస్తున్నాయి. మేము పంపిస్తాం, లేకపోతే ఆచార్య గారు పంపిస్తారు. మీ నెంబర్ పంపిస్తే వాట్సాప్ ద్వారా ఇంత ఉంటే తెలుస్తుంది. మీరు కంగారు పడాల్సిన పని లేదు, నిలకడగా ఉండాలి, ఓపికగా ఉండాలి, అన్ని వస్తుంటాయి. మళ్ళీ మీ ఓంప్రకాష్ ఏమన్నాడంటే, మీరు పాడే పాటలు పంపండి, పంపితే దాంట్లో తప్పులు ఉంటే సవరించి మన పుస్తకంలో ముద్రణ చేస్తామంటే అది కూడా మీరు వినిపించుకుంటలేరు. అంటే మీ పాట మీరే పాడుకుంటున్నారు. అలాంటప్పుడు ఇలాగే ఉంటుంటది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఏదో ఒక గ్రూప్ లో పంపించారా? ఏదో ఒక గ్రూప్ లో పంపించారు వాళ్ళు, పతంజలి యోగాసనం గ్రూప్ లో పంపించారు.
అంటే నాకు వ్యక్తిగతంగా పంపాలి కదా, వ్యక్తిగతంగా పంపిస్తే మరి నేను చూసుకుంటాను అది ఎక్కడ పోవాలన్నమాట. మరి దాంట్లో పంపించింది నాకు తెలియదు, మరి చెప్పాలి కదా పంపించానని చెప్పేసి నేను చూసుకున్నాను. ఆచార్య నేను పంపించిన కానీ మీరు అది పతాంజలి గ్రూప్ లో పంపించినా చూడలేదు. మళ్ళీ నేను వచ్చి ఇచ్చినప్పుడు ఇస్తా ఆచార్య. సరే సరే సరే, మంచిది. ఈ సమయం అంతా దీంట్లో పోయింది. ఈ మధ్యలో వేరే ప్రసంగం వచ్చేసరికి అసలైన ఊడిపోతుంది. ఈ ప్రాణం గురించి చాలా లోతుగా తెలుసుకోవాలి. ప్రాణ విద్య వచ్చినటువంటి వారికి ఈ మృత్యు అనేటువంటిది సహజంగా రాదు. మృత్యువును మనం జయించవచ్చు, మృత్యువు మనకు భయపడాలి. అందు గురించి ఈ ప్రాణ విద్య అనేటువంటిది చాలా లోతుగా ఉన్నటువంటిది. కాబట్టి ఇది మళ్ళీ రేపు మొదలు పెడదాం. మీకు ఎన్ని సందేహాలు వస్తే అన్ని రాసుకొని రండి, అడగండి. ఓ నమస్తే సుష్మా గారు. నమస్తే అండి. వాక్ సామర్థ్యం గురించి, మనసు గురించి, శ్వాస ప్రశ్వాస గురించి, విగ్రహారాధన ఎందుకు చేయకూడదు చాలా వివరంగా చెప్తారు. ఆచార్య గారికి ధన్యవాదాలు. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో చూడాలని మళ్ళీ మళ్ళీ వస్తుంటాయి సబ్స్క్రైబ్ చేసుకుంటే. ఈరోజు సంధ్య వైదిక సంఘ భాగ్యలక్ష్మి అమ్మగారు. వారు ఏదో పనిలో ఉన్నట్టున్నారు, మీరు చేయించండి అమ్మగారు. ఓం ఆచార్యజీ. ఓం ఆచార్యజీ. చేయించండి అమ్మా. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః. అందరికీ నమస్తే. అథ వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం అమృతోపస్తరణమసి స్వాహా. ఓం అమృతావిధానమసి స్వాహా. ఓం సత్యం యశః శ్రీర్మై శ్రీః శ్రయతాం స్వాహా. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ वाक् वाक्, ॐ प्राणः प्राणः, ॐ चक्षु चक्षुः, ॐ श्रोत्रं श्रोत्रम्, ॐ नाभिः, ॐ हृदयम्, ॐ कण्ठः, ॐ शिरः, ॐ बाहुभ्यां यशोबलम्, ॐ करतलकरपृष्ठे, ॐ भूः पुनातु शिरसि, ॐ भुवः पुनातु नेत्रयोः, ॐ स्वः पुनातु कण्ठे, ॐ महः पुनातु हृदये, ॐ जनः पुनातु नाभ्याम्, ॐ तपः पुनातु पादयोः, ॐ सत्यं पुनातु पुनः शिरसि, ॐ कं ब्रह्म पुनातु सर्वत्र, ॐ भूः, ॐ भुवः, ॐ स्वः, ॐ महः, ॐ जनः, ॐ तपः, ॐ सत्यम्, ॐ मृतं च सत्यं चाभिधातपसोऽद्य जायत, ततो रात्र्या जायत, ततः समुद्रो अर्णवः, ॐ समुद्रादर्णवादधि संवत्सरो अजायत, अहोरात्राणि विदधदिश्वस्य मिषतो वशी, ॐ सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत्, दिवं च पृथिवीं च अन्तरिक्षमतो स्वः, ॐ षण्णो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः। ॐ प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्या इषवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः इषुभ्यो नमः एभ्यो अस्तु
योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः दक्षिणादिगिन्द्रो अधिपतिस्थिरच्चिराजिरक्षिता पितर इषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः प्रतीचीदिगुवरुणो अधिपति वृदाकुरक्षितान्नमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः बुदीचीदिक् सोमो अधिपति स्वजो रक्षिता शनिरिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता विरुद इषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः उरुद्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नम इषुभ्यो नम एभ्यो अस्तु योऽस्मान् वेष्टियं वयं दिश्मस्तं वोजम्बे दद्मः ॐ जातवेदसे सुनवामासो ममरातीयतो निदहति वेदः स नः पर्षदति दुर्गाणि विश्वा नावेवा सिन्धुं दुरितात्यग्निः चित्रं देवानामुदगादनीकं चक्ष्मुर्मित्रस्य वरुणस्याग्नेः आप्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्य आत्मा जगतस्तु षच्च उदित्यं जातवेदसं देवं वहन्ति केतवः दृश्ये विश्वाय सूर्यम् उद्वयं तमसस्परिस्वः पश्यन्त उत्तरं देवं देवात्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् तच्चक्षुर्देवहितं पुरस्ताचुक्रमुच्चरतु पश्येम शरदशतं जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनस्याम शरदशतं भूयच्च शरदशतात् ॐ शन्नो देवीरभिष्टया आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् हे సచ్చిదానంద స్వరూప నిత్య శుద్ధ బుద్ధి ముక్త స్వభావ దివ్యము వరేణ్యమగు నీ విజ్ఞాన స్వరూపమును మేము ఉపాసింతుము. నీవు ధారణ గల శక్తి గల మా బుద్ధులను ప్రేరేపింతువు గాక. మేము జితేంద్రియులమై పరబ్రహ్మ ఆనందం అనుభవింతుము గాక. ఏ ఈశ్వర దయానిదే భవత్కృపయా అనేన జపో ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్నః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం షణ్ణో దేవీరభిష్టయా आपो भवन्तु पीतये शन्योरभिस्रवन्तु नः. ఓం శాంతి శాంతి శాంతిః. ఇది వైదిక బ్రహ్మ సంధ్యాయజ్ఞము. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వేభ్యో నమో నమః ఆచార్యజీ. అమ్మగారు నీ ఆచార్య. దహతి కాదు దహాతి. దహతి అంటే మండడం, దహాతి అంటే మండించడం. అది ఓకే ఆచార్య. వివరించారు. సరే ఆచార్య. విశ్వమ్మ గారు अथ वैदिक अथ शान्तिपाठः. ॐ
द्यौः शान्ति अन्तरिक्षं शान्ति पृथिवी शान्ति आपः शान्ति ओषधयः शान्तिः वनस्पतयः शान्ति विश्वे देवाः शान्ति ब्रह्म शान्ति सर्वं शान्तिः शान्तिरेव शान्ति कामा शान्तिरेधि ॐ शान्ति शान्ति शान्तिः ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః ధన్యవాదాలు నమస్తే ఆచార్య అందరికీ నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః నమో నమో నమస్తే.